నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. సో ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసామంటే మాదాపూర్లో ఉన్న హౌస్ ఆఫ్ కర్రీస్ కి. సో ఈ హౌస్ ఆఫ్ కర్రీస్ ఏంటి అని అంటే మీ ఇంట్లో ఏ కైండ్ ఆఫ్ ఫంక్షన్ కైనా సరే వీళ్ళు క్యాటరింగ్ సర్వీస్ అందిస్తారు. ఆల్రెడీ ఒకళ్ళు క్యాటరింగ్ కి వీళ్ళు ఆల్రెడీ కుక్ చేస్తున్నారు. అసలు ఏమేమి కర్రీస్ కుక్ చేస్తున్నారు, అసలు ఆ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది అన్ని చూసేద్దాము. సో ఫస్ట్ ఇదంతా జరగాలంటే మనం లోపలికైతే వెళ్ళాలి కదా. చలో వచ్చేసేయండి. విజిట్ హౌస్ ఆఫ్ కర్రీస్. సో ఇప్పుడు మనతో హౌస్ ఆఫ్ కర్రీస్ ఓనర్ శివరాజ్ గారు మనతో ఉన్నారు. సో అసలు ఆయన అడుగుదాము అసలు ఈ క్యాటరింగ్ సర్వీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారని. హలో అండి. సో అసలు హౌస్ ఆఫ్ కర్రీస్ ఎక్కడ చూసినా మీదే వెలువడుతుంది. లోపల ఏదో క్యాటరింగ్ జరుగుతున్నట్టుంది, లోపలికి వెళ్దామా? చలో. సో ఈ రోజు క్యాటరింగ్ ఎక్కడికండి? వి కన్వెన్షన్ లో క్యాటరింగ్ అండి. ఓకే. ఒక 400 మెంబర్స్ కి. ఎన్ని మెంబర్స్? 400 మెంబర్స్, 400 మందికి. 400 మందికి. ఓకే. సో ఐటమ్స్ చూస్తుంటే కలకల్లాడిపోతున్నాయి. ఏమేమిటండి ఐటమ్స్ ఈరోజు? ఇది హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అండి. ఆహా, చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అండి ఇది. ఓకే. ఆహా. ఇది చికెన్ కర్రీ అండి, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ. మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ అండి ఇది. ఆహా, చూసారా పొగలు కక్కుతూ మామూలుగా లేదు అసలు. ఇది వెజిటబుల్ దమ్ బిర్యానీ. వెజిటబుల్ దమ్ బిర్యానీ. అవునండి. గుత్తి వంకాయ మసాలా అండి ఇది. వెజ్ లోనే కింగ్ కర్రీ అది. ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా రెడీ అవుతున్నాయి. ఓకే. ఇంకా 7 o'clock ఇస్తాం మనం డెలివరీ. ఈలోపు చాలా ఉన్నాయి. సో చూసారా అసలు ఆ పోపు స్మెల్ మామూలుగా రావట్లేదు. ఇది గోంగూర పచ్చడి అండి. ఐటమ్స్ చూస్తుంటే మామూలుగా లేవు. లాస్ట్ లో అసలు ఏమేమి ఐటమ్స్ వెళ్తున్నాయో కూడా చూద్దాము. ఇది కొత్తిమీర టమాటా చట్నీ అండి ఇది. బాగుంది. కొత్తిమీర టమాటా చట్నీ. సో జనరల్ గా వీళ్ళకి ఎన్ని ఐటమ్స్ ఇస్తున్నారండి ఈ రోజు క్యాటరింగ్ వాళ్ళకి? ఆల్మోస్ట్ ఒక 30 ఐటమ్స్ దాకా ఉంటాయండి. 30 ఐటమ్స్. మనకి ఇక్కడ బోర్డు మీద రాస్తాం. ఇంక్లూడింగ్ స్వీట్సా అండి? అవునండి. ఓకే. ఇంక్లూడింగ్ వెల్కమ్ డ్రింక్స్ తో పాటు అవి? వెల్కమ్ డ్రింక్స్ తో పాటు అండి. అవి కూడా మనమే తయారు చేస్తామండి, బయట కూడా కాదు. ఓకే. బాదం మిల్క్, ఫ్రూట్ పంచాలు కూడా మేమే సొంతంగా తయారు చేస్తామండి. సో చూసారా ఈ బోర్డు మీద ఉన్న ఐటమ్స్ అన్ని ఈ రోజు క్యాటరింగ్ వెళ్తున్నాయి అనమాట. మొత్తం 30 ఐటమ్లు అండి. ఈ 30 ఐటమ్లు మనం 7 o'clock కల్లా అయిపోతుందంట. సో వాళ్ళకైతే 7 o'clock కల్లా అందించాలి. సో ఐటమ్స్ ఆల్రెడీ కొన్ని అయితే అయిపోయినాయి, మిగతాయి కూడా అవ్వచ్చు వచ్చింది అనమాట. సో చూద్దాం లాస్ట్ లో టేస్ట్ చేసి అవి ఎలా ఉందో ఒక టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు ఇది ఫిష్ ఫింగర్ కటింగ్ అవుతుందండి. ఫిష్ ఫింగర్ స్టార్టర్స్ అవి. చూసారా మీట్ ఎంత ఫ్రెష్ ఉందో. సో ఈరోజు అన్ని 30 ఐటమ్లు ఇంక్లూడింగ్ వెల్కమ్ డ్రింక్స్, స్వీట్స్. అవునండి. ఐస్ క్రీమ్ మొత్తం అన్ని. మీకు ఇంకా ఆల్రెడీ అయిపోయిన స్వీట్స్ చూపిస్తాను. ఇది కద్దు కీర్ అండి. ఇది హైదరాబాద్ స్పెషల్ కద్దుకా కీర్ అండి. నాకు కూడా చాలా ఇష్టం అండి కద్దుకా కీర్. చూసారా టెక్స్చర్, ఆ కలర్ మామూలుగా లేదు. ఇది పప్పు మామిడికాయ అండి కర్రీ. పప్పు మామిడికాయ చూడండి, పప్పు మామిడికాయ. సో మీరు క్యాటరింగ్ మీ ఇంట్లో ఏ కైండ్ ఆఫ్ క్యాటరింగ్స్ కైనా సరే హౌస్ ఆఫ్ కర్రీస్ వాళ్ళకి ఇవ్వండి. మీకు ఇన్ టైంలో మీకు అన్ని కర్రీస్ మీరు ఆర్డర్ ఇచ్చిన అన్ని మీకు డెలివరీ చేస్తారు. సో లాస్ట్లో మనం అన్ని ఐటమ్స్ టేస్ట్ చేస్తాము. ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఐటమ్స్ చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. ఎంత బాగుందో ఆ కలర్ కానీ, ఆ టెక్స్చర్ కానీ అదిరిపోయింది. అయిపోయినాయి ఐటమ్స్ అన్నీ. ఐటమ్స్ అన్నీ అయిపోయాయంటండి. ఓకే రండి టేస్ట్ చేద్దరు కానీ. వెయిటింగ్ ఇందాక నుంచి ఐటమ్స్ అన్ని, ఆ కలర్, ఆ టెక్స్చర్ అన్ని చూసి నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామని. చలో టేస్ట్ చేద్దాం. ఓ ప్లేట్ అందుకోండి అమ్మా. ఇదేంటండి? ఇది చికెన్ పాస్తా సలాడ్ అండి. వావ్, చికెన్ పాస్తా సలాడ్. కాంటినెంటల్ కూడా చేస్తాము. నైస్. రండి బిర్యానీ చెప్పి. సో మీరు జనరల్ గా క్యాటరింగ్స్ ఇస్తారు కదా, ఇచ్చేటప్పుడు అన్ని ఫస్ట్ మీరు అన్ని ఐటమ్స్ ట్రై చేస్తారా? ప్రతి ఐటమ్ నేను టేస్ట్ చేసిన తర్వాతే పంపుతాను. వెరీ గుడ్. వావ్. ఆహా, స్మెల్
అదిరిపోయింది. సో ఇది హైదరాబాదీ చికెన్ బిర్యానీ అండి. చూసారా పొగలు పొగలు అండ్ ఆ కలర్. వెయిటింగ్. చికెన్ కర్రీ అండి. ఆహా చూసారా వేడి వేడిగా వేస్తున్నారు. ఫిష్ ఫింగర్స్ అండి ఇవి. కరివేపాకు చికెన్ స్టార్టర్ అండి అది. చూసారా కొన్ని ఐటమ్స్తోనే ప్లేట్ కలర్ఫుల్ అయింది. బట్ వీళ్ళు ఈరోజు క్యాటరింగ్ ఇస్తుంది 30 ఐటమ్లు అండి. సో ఇన్ని ఐటమ్స్కి ఇంత కలర్ఫుల్గా ఉందంటే 30 ఐటమ్లకి ఇంకెంత కలర్ఫుల్గా ఉంటుంది. వా ఇది క్రాబ్ మీట్ అండి. ఇది ఓకే క్రాబ్ మీట్ అండి. దీంతో రైస్ చేస్తాం. ఓకే ఫ్రైడ్ రైస్లా రైస్ చేస్తాం. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికారో అలా ఉంది. సరిపోయిందండి ప్లేట్ మొత్తం నిండిపోయింది. ఇది వెజ్ బిర్యానీ, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ, ఫిష్ ఫింగర్స్, ఇది కరివేపాకు చికెన్ అండ్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ, ఇది చికెన్ పాస్తా సలాడ్ అండ్ ఇది క్రాబ్ దండి మీట్. బట్ ఇది రైస్ ఐటమ్ లా అవుతుంది, ఫ్రైడ్ రైస్ లాగా. సో ఫస్ట్ అయితే ట్రై చేద్దాం. అన్నీ వేడివేడిగా ఉన్నాయి. సో ఫస్ట్ వెజ్. వెజ్ ఉత్తుగా కూడా తినేచ్చు, చాలా బాగుంది. మా దగ్గర దూపుడు గొర్రె పలావ్, దూపుడు పోతు పలావ్ కూడా చాలా ఫేమస్ అండి. సో జనరల్గా మీరు ఈ క్యాటరింగ్ అందిస్తారా ఇంకేమైనా చేస్తారా? మనం ఐటీ కంపెనీస్కి మీల్స్ కూడా సప్లై చేస్తామండి. ఎవ్రీడే ఐటీ కంపెనీస్కి మీల్స్ సప్లై చేస్తాం. క్యాటరింగ్స్ మనం 30 మెంబర్స్ నుంచి చేస్తామండి. ఓకే. సో ఇప్పుడు ఈ వీడియో చూసి ఎవరన్నా మాకు లైక్ ఆఫీస్కి మీల్స్ పంపించమంటే మీరు సెండ్ చేస్తారా? సెండ్ చేస్తామండి. వాళ్ళకి టేస్టింగ్ సెషన్ కూడా ఇస్తామండి. వాళ్ళకి టేస్టింగ్ సెషన్ కూడా ఇస్తాం. మెయిన్ ఏంటంటే మా దాంట్లో ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ కానీ, ఫుడ్ కలర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ ఏది కూడా వాడం. అంతా న్యాచురల్ గా హోమ్ మేడ్ ఫుడ్ లాగే తయారు చేస్తాం. నైస్. సో ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ అండి. సో చూసారా చికెన్ దమ్ బిర్యానీ. అసలు చికెన్ దమ్ బిర్యానీ మెయిన్ ఆ ఫ్లేవర్ అదిరిపోయిందండి. అండ్ చికెన్ చూసారా ఎంత బాగుందో, ఎంత మెత్తగా జ్యూసీగా ఉందో. చాలా బాగుంది చికెన్. ఆగాకరకాయ మటన్ అండి. మటన్ ఫేమస్, ఆంధ్ర ఫేమస్. ఆగాకరకాయ తినండి. ఇందులో ఎలాగో మనం మటన్ తినంగా ఆకాకరకాయ తిందాం. ఆకాకరకాయ బాగా పట్టిందండి, చాలా బాగుంది. సో ఇది ఫిష్ ఫింగర్స్. చేస్తున్నప్పటి నుంచి వెయిటింగ్ ఎప్పుడెప్పుడు తిందామా అని. మీకు సౌండ్ వినిపిస్తే ఎంత క్రంచీగా ఉందో తెలుస్తుంది. చాలా బాగుంది. చికెన్కి కరివేపాకు ఫ్లేవర్ బాగా పట్టిందండి. అసలు చూడండి మంచిగా గ్రీనీగా అదిరిపోయింది. బేసికలీ నాది గోదావరి, క్రాబ్ పిచ్ అనమాట, చాలా ఇష్టం. కానీ మీరు ఎంచక్క నాకు పైన తీసుకునే ఇది లేకుండా మంచిగా మీట్ ఇచ్చారు. చాలా బాగుందండి క్రాబ్. సో ఇప్పుడు దీంతో ఫ్రైడ్ రైస్ చేస్తారు. దాంతో ఫ్రైడ్ రైస్ కింద చేస్తాం. క్రాబ్ మీట్ రైస్ అంటాం. క్రాబ్ మీట్ రైస్ ఇది కూడా మీ దగ్గరే విన్నాం, నేను ఎక్కడ వినలే. కొరమేన్ ఫిష్ తో కూడా రైస్ చేస్తాం. కొరమేన్ ఫిష్ తో కొరమేన్ పిడుపు రైస్ చేస్తాం. పిడుపు రైస్, కొరమేన్ పిడుపు రైస్, సొరపిట్ చేస్తాం. నైస్. కొత్తగా వింటున్నాను కానీ చాలా బాగున్నాయి. కానీ నాకు మాత్రం క్రాబ్ మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే పిచ్చిగా నచ్చే వాళ్ళకి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో, ఆ ఫ్రెష్నెస్ అనేది బాగా తెలుస్తుంది. చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ. నాకు తెలిసి ఈరోజు క్యాటరింగ్ వెళ్ళిన తర్వాత అందరు కడుపు నిండా భోజనం చేసి బాగుందని కంపల్సరీ ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ చెప్తారు బాగున్నాయని. చాలా బాగున్నాయండి. అండ్ మీరు కూడా మీ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్స్ కానీ, గెట్ టుగెదర్స్ కానీ, ఏ కైండ్ ఆఫ్ ఈవెంట్కి అయినా సరే హౌస్ ఆఫ్ కర్రీస్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎంతమంది అయినా సరే మంచిగా వండిస్తారు. అండ్ దట్టు ఇది గోదావరి వంటలు, అది అస్సలు మర్చిపోకండి. ఆంధ్ర వంటలు కాబట్టి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అండ్ వీళ్ళ దగ్గర ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ ఇవి మాత్రమే కాదు, కాంటినెంటల్ కూడా అవైలబుల్గా ఉంది. కాబట్టి మంచిగా ఆర్డర్ చేసుకోండి, మంచిగా తినండి, టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా మాకు చెప్పండి. నాకు మాత్రం బాగా నచ్చింది.
అండ్ మా వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తారు కదా ఆదాన్లో వచ్చిన వాళ్ళకి, కంపల్సరీ ఇస్తాం, ఇవ్వండి. చూసారా, ఆదాన్ వీడియో చూసి వచ్చామని చెప్పండి, మీ క్యాటరింగ్ లో డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. కద్దుకా కీర్ అండి, అది బేసికలీ కద్దుకా కీర్ ఫ్యాన్ ని చాలా ఇష్టం. ఆహా చూసారా మంచిగా. కద్దుకా కీర్ కూడా ఓవర్ స్వీట్ లేదు, చాలా మైల్డ్గా ఉంది, చాలా బాగుంది. కీర్ అనేసరికి చాలా మంది ఓవర్ స్వీట్ వేస్తారు కానీ మీద అలా లేదు. నైస్ అండి. స్టార్టర్ దగ్గర నుంచి స్వీట్ వరకు అన్ని ఐటమ్స్, అంటే అన్ని మనం టేస్ట్ చేయలేకపోయాం, బట్ నా ప్లేట్లో ఉన్న ఐటమ్స్ స్టార్టర్ నుంచి స్వీట్ వరకు ఉన్నాయి, అన్నీ ట్రై చేశాను, చాలా బాగున్నాయి సీరియస్లీ. అండ్ మీరు కూడా ఏదన్నా క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చుకున్నా సరే వీళ్ళు టేస్ట్ కూడా చూపిస్తారు, టేస్ట్ చూసిన తర్వాత మంచిగా క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చుకోండి. నిజం చెప్తున్నా, కంపల్సరీ క్యాటరింగ్ ఇస్తారు అండ్ చాలా బాగున్నాయండి. అండ్ ఈ వీడియో చూసి నిజం చెప్తున్నా వేరే ఐటీ ఎంప్లాయీస్ కూడా మీ దగ్గరకు వచ్చి కంపల్సరీ ఇస్తారు మాకు కూడా మీల్స్ పంపమని. చాలా బాగుంది ఫుడ్. అండ్ ఒకసారి మీ హౌస్ ఆఫ్ క్యాటరింగ్స్ గురించి మా వ్యూయర్స్కి చెప్పేసేయండి. అదే మేము మెయిన్ ఏంటంటే ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఫుడ్ కలర్స్ కానీ ఏది వాడమండి, మాదంతా హోమ్లీ ఫుడ్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా క్యాటరింగ్ ఉన్నప్పుడు మేము టేస్టింగ్ ఏమంటే సెషన్ ఇస్తాం, ఆ సెషన్ చూసిన తర్వాత అప్పుడు మీరు మాకు ఆర్డర్ ఇవ్వండి. ప్యూర్ గోదావరి వంటలు ఎనీ ఐటమ్ అండి, ఏ ఐటమ్ అయినా సరే మేము చాలా నీట్గా హైజెనిక్గా చేస్తామండి. మీట్స్ అన్నీ కూడా ఫ్రెష్ మీట్సే వాడతాం. ఇప్పుడు మీరు మా కిచెన్ దగ్గర ఐటమ్ అంతా ఎలా తయారు చేసామో చూసారు కదా. అవును. ఇప్పుడు మా ప్రజెంటేషన్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. చలో చూద్దాం. ఇక్కడ డిజర్ట్స్ వస్తాయి. ఓకే, సో ఇది మొత్తం మీరేనా అండి? మొత్తం మాదేనండి. నైస్. సో చూసారు కదా, ఫుడ్తో పాటు ప్రెజెంటేషన్ కూడా సూపర్ ఉంది. సో నాన్ వెజ్, ఇది నాన్ వెజ్ సెక్షన్ అండి. ఓకే. సో పుల్కా, బటర్ నాన్, చికెన్ కర్రీ, చికెన్ దమ్ బిర్యానీ, రైతా, క్రాబ్ రైస్, మటన్ కర్రీ, వైట్ రైస్, సాంబార్. ఓకే, ఇదంతా వెజ్ సెక్షన్ అండి. ఓకే. ఇది వెజిటేరియన్ దమ్ బిర్యానీ, గుత్తి వంకాయ మసాలా, వైట్ రైస్, పప్పు, మామిడికాయ, పొడులు, నెయ్యి, పచ్చళ్ళు, సాంబారు, ఫ్రైమ్స్, కర్డ్. నైస్. సో నేను ఇవి ఎక్స్పెక్ట్ చేయలేదు, పొడి నెయ్యి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇక్కడ పొడి నెయ్యి కూడా ఉంది. సలాడ్స్ కూడా చూద్దరు. ఇదంతా గ్రీన్ సలాడ్స్ అండి. ఓకే. సో మనం టేస్ట్ చేసిన చికెన్ సలాడ్. అవునండి, ఇది కాంటినెంటల్ చికెన్ పాస్తా సలాడ్ అండి. చూసారా, వీళ్ళ దగ్గర కాంటినెంటల్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసి నాన్ వెజ్, వెజ్ అండ్ ఇదేమో సలాడ్ సెషన్. డిజర్ట్స్ ఇక్కడ వస్తాయండి. ఓకే, కద్దుకా కీరు, డబుల్ కా మీఠా. ఇందాక మీరు డబుల్ కా మీఠా చూడలేదు. అవును. సో ఇది డబుల్ కా మీఠా. వావ్, బా కాజులతో నింపేశారుగా, మామూలుగా లేదు. ఆహా. సో చూసారు కదా, కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ క్యాటరింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఈరోజు వీళ్ళ క్యాటరింగ్ వచ్చేసి మాదాపూర్లో ఉన్న వి కన్వెన్షన్లో అనమాట. సో టోటల్ 30 ఐటమ్స్. సో ఇదంతా చూసారు కదా, టోటల్ 30 ఐటమ్స్ అయితే మొత్తం నింపేశారు. అండ్ ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ రివ్యూ ఏంటో కూడా మనం తెలుసుకుందాము. సో చలో. హలో అండి, ఎలా ఉన్నాయి ఫుడ్? బాగుందండి. బాగుందా? మీరు ఏం టేస్ట్ చేస్తున్నారు? కరివేపాకు, కోడి వేపుడి. వావ్. మీరు? నేను క్రాబ్ రైస్ తింటున్నాను, నా ఫేవరెట్. ఓ, క్రాబ్ ఫేవరెటా? నైస్. మీరు? వెజ్ మంచూరియా. వెజ్ మంచూరియా. మీరండి? సేమ్ క్రాబ్ రైస్. క్రాబ్ రైస్. వావ్. మీకు అసలు ఫుడ్ ఇక్కడ ఎలా నచ్చింది? మేము యాక్చువల్లీ మా వెడ్డింగ్కి ఇక్కడ నుంచే తీసుకున్నాము. వావ్. సో అప్పుడు నచ్చింది, అందుకే మా ఫ్రెండ్కి కూడా సజెస్ట్ చేసాము. ఇది నైస్. ఈరోజు మీ ఫ్రెండ్ మ్యారేజా? నైస్. మీకు ఎలా నచ్చింది? చాలా బాగుందండి. చాలా. వీళ్ళ బాగున్నమాట, వీళ్ళ కజిన్ మ్యాట్. ఓకే. సో ఆల్రెడీ అక్కడ టేస్ట్ చేసాం కాబట్టి సజెస్ట్ అనమాట ఫ్రెండ్కి. వెరీ నైస్. అయితే మీకు నార్మల్గా చెప్పాలంటే ఏవి కలర్స్ అవి ఏవి వాడరు, అంటే టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్ అన్నమాట. టేస్ట్ మీరు టేస్ట్ చేస్తే తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఇవన్నీ ఫుడ్ నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే క్రాబ్ అనమాట.
నేను క్రాబ్కి పిచ్చ ఫ్యాన్ని యాక్చువల్లీ. సో క్రాబ్ చాలా ఇష్టం, క్రాబ్ చాలా బాగుంది. అండ్ మీరు టేస్ట్ చేస్తున్న స్టార్టర్ కూడా చాలా బాగుంది. మేము వెడ్డింగ్ అప్పుడు మేము వెళ్ళి చూసాం లైవ్లో, లైక్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి. సో అది చూసిన తర్వాత మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట, ఓకే టేస్ట్ మినిమం గ్యారంటీ ఉంటుంది అని. వావ్, సో నైస్. థ్యాంక్ యూ సో మచ్. సో మనం క్యాటరింగ్ అనేసరికి మనం చూసింది అక్కడ ఫుడ్ వండడం చూసారు. సో ఇది అనమాట క్యాటరింగ్ ప్రెజెంటేషన్. సో మనకి ఫుడ్తో పాటు క్యాటరింగ్ ప్రెజెంటేషన్ కూడా అవసరం ఉంది. సో అస్సలు మిస్ చేయొద్దు. అండ్ నేను ఇక్కడ రివ్యూ కూడా తీసుకున్నాను. వాళ్ళ మ్యారేజ్కి వీళ్ళు క్యాటరింగ్ ఇచ్చారంట. వీళ్ళకి బాగా అంటే వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ సూపర్ ఉంది అని చెప్పడం వల్ల వీళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి కూడా హౌస్ ఆఫ్ కర్రీస్ అనేది సజెస్ట్ చేశారంట. సో మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు. అండ్ మీరు క్యాటరింగ్ సర్వీస్ తీసుకోవడమే కాకుండా మీ చుట్టుకున్న వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తారు కంపల్సరీ. అంత బాగుంటుంది హౌస్ ఆఫ్ కర్రీస్లో ఫుడ్. నాకు మాత్రం బాగా నచ్చింది. మెయిన్లీ నాన్ వెజ్ ఎమ్మి ఉంది. సో మీరు కూడా వెంటనే హౌస్ ఆఫ్ కర్రీస్ వాళ్ళని కాంటాక్ట్ అయిపోండి. కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫుల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో మంచిగా కాంటాక్ట్ అవ్వండి. మీ ఇంట్లో ఈవెంట్స్ని కూడా హౌస్ ఆఫ్ కర్రీస్తో సెలబ్రేట్ చేసుకోండి.